అప్పుడప్పుడు సండే రోజు ఇలా స్పెషల్గా పప్పు బియ్యం కూడా చేసుకోవాలిగా. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పప్పు బియ్యం 2 కడిగేసి నానబెట్టండి. నెక్స్ట్ హోల్ మసాలా అన్నీ కూడా తీసుకోండి. తర్వాత నేనైతే నా దగ్గర ఉన్న ఆనియన్, టమాటా, కరివేపాకు తీసుకుంటున్నా. తర్వాత నెయ్యిలో మాత్రమే ఇవన్నీ ఫ్రై చేస్తున్నా. చూసారా, ఇలా ఫ్రై చేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసేయండి. తర్వాత అల్లం కూడా వేయండి. అదంతా మాడింది అని అనుకున్న తర్వాత అప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ అనేది వేసేసేయండి. అది కూడా మాడుతుంది అని అన్నప్పుడు వాటర్ వేసేసేయండి. వాటర్తో పాటు కొంచెం సాల్ట్ వేసి టేస్ట్ చూడండి. ఓకే అనుకుంటే ధనియా పౌడర్, కారము, గరం మసాలా అన్నీ వేసి బాగా కలిపేసేయండి. చూసారా, ఇలా అవుతుంది. కొత్త బియ్యం అయితే మాత్రం ట్రై చేయకండి. నెక్స్ట్ అయితే ఇలా కొంచెం పొంగొస్తుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి కలపండి. అంతే, సండే రోజు ఎంతో స్పెషల్గా చేసుకోవాల్సిన పప్పు బియ్యం రెడీ అయిపోయింది. ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చి ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నచ్చితే ట్రై చేయండి. బాయ్.